జబర్దస్త్ కి అడిట్ అయిన ఒక పెద్ద మనిషి పంచులు వేస్తూ అమెరికా పెళ్లి కొడుకుని ఆడుకుంటే ఎలా ఉంటుందో తెలియాలంటే వీళ్ళకి వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సుధామ్ అండ్ యాదమరాజు టీ. సార్ బేసిక్ గా మయ్య నన్ను ఎంత మంచిగా పిలుస్తారు తెలుసా సార్? కొడుకా అంటారు. మా ఊరోళ్ళందరూ మయ్యని ఏమని పిలుస్తారు తెలుసా సార్? మెంటాలని పిలుస్తారు. ఈ ఊరికి సర్పంచ్ ఆయననే. ఆడు ఒక్క పని చక్కగా చేయడు, ఆడు మయ్య అయ్యిండు అని బాధలు చెప్పుకోలేను సార్. పొలం పనులు చేసుకోవాలి పోయి. మనం అంతా పొలిటికల్స్, ఈ ఊర్లో పొలిటికల్ లీడర్స్, మనం సర్పంచ్. మనం పిలిస్తే ఏది రానిదంటే ఏది లేదు. అంతెందుకు మొన్న కూడా వచ్చిండు, అయ్యా అమ్మవాసి రోజు సందమామ రాలేదన్నాడు. ఇంద్రరాజు గారిని తీసుకెళ్లేరా? మరి సూర్యుడు కనిపించలేదంటే కృష్ణ భగవాన్ గారిని పిలిచారు. నేనా మబ్బు పట్టిన సూర్యుడు? ఎందుకు కొడుతున్నాయినా? కాదరా, పొలం దగ్గరకు వచ్చినావు, ఇంటికి తాళం వేసినవింది. తాళం చెల్లి మర్చిపోయాను. డోర్ ఎందుకు తీసుకొని వచ్చిన ఇడికి? మరి తాళం నీ దగ్గర ఉన్నది కదా. ఓ పిచ్చి నాయనా, ఇప్పుడు దొంగలు పడితే ఎట్లా పడతారా? తాళం నీ దగ్గర ఉంటే పోయి ఇగో తాళం తీసుకో. రావా ఇంట్లోకి. ఇది ఇల్లా కాదా? సరే నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. ఎట్లయినా అయ్యా నాకు అర్థం కాదు. ఏంది పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు? ఏంది ఇది? సర్పంచ్లు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా. ఏం ఉండదు, ఊరికే పడుకొని తిరుగుతా అంటావు. అయ్యా 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 ఏమైనా చక్కగా చెప్పురా. మీ బామ్మ కాలు జారింది. అయ్యా జారిందే? నాకు ఎప్పటి నుంచి డౌట్ దాని మీద. జాగ్రత్తదని చెప్పి మీ బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏ ముసల్దానా, ఒరే మనవాడా, ఏమైంది అట్లా అడుగుతున్నావు? నన్ను చూసే మన దెబ్బకు పార్లమెంట్ వణికింది. బొంగు ముసల్దాను కదా. నువ్వు మన్మరాలకి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం దానికి రాసి ఇచ్చేసారా? అరే ఫారెన్ సంబంధం తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా సంబంధం అంటే ఎట్లా? మయ్య మాట్లాడుతున్నట్టున్నాడు సార్. అమెరికా సంబంధం ఏడూరు వస్తున్నా. సంబంధం మాట్లాడిపోతున్నావు కాదు, మల్లేష్ గారు పత్తలానికి రమ్మని చెప్పిండు. ఇది పట్టుకో. ఏంది ఇది? బామ్మ మాటే బంగారు బాట. ఓహో ఇది బాటనా? నీ ఫోన్ ఒకసారి. నాకు తెలిసిన అమెరికా సంబంధం ఒకటి ఉంది, మాట్లాడతాగు సార్. అవునా, ఓకే. ఇగో మాట్లాడినా 2 రోజులు ఆయన వస్తాడంట. ఓకేనా? అమ్మాయి 2 రోజులు అయిపోయింది. నేను మొత్తం వంటలు చూసుకుంటా, నువ్వు బావని మంచిగా దగ్గర నుండి తీసుకురా. ఓకే, పికప్ చేసుకొస్తా. ఏమైనా అయినా పడ మీద ఉండబెట్టినావు. జర్నీ చేసి టైడ్ అయిపోయింటాడు, అందుకే బెత్త బుక్ చేసిన. బావా ఎట్లున్నావు? బాగున్నావా? అంత మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. అంత మంచిదే. మీ అత్తే మంచిది కదా, లేచిపోయింది. పెళ్లి అన్నారు, పెళ్లి కూతురేది? పిలుస్తా అదే అంటున్నా. ఓకే పిలు. చూడు అయితే తమ్ముడు, మీ అక్కని మీద నేనే పెళ్లి కూతుర్ని. మా కాడకు నువ్వు ఇట్లా మీ అక్కని వెళ్ళిపో. నేనే పెళ్లి కూతుర్ని. ఏం బామ్మాది మా కాడుతుంది? అల్లుడు అదే పెళ్లి కూతురా? గడ్డం గిడ్డం ఎందుకు వచ్చినావు? ఏం చెప్తాగు, నేను ఎవరు సర్పంచ్. ఊర్లో ఆడవాళ్ళందరూ మొగం లేక బతకాలని చెప్పిన. అందుగురించే గడ్డం అన్నా. మల్లేష్ గారు రమ్మన్నాడు, నైట్ అవుట్ కు పోతున్నా. మరి జల్దీ రా, మళ్ళీ పొద్దున వచ్చాయి. కాదు పెళ్లి అనుకోని చెప్పి నైట్ అవుట్ పోతు అంటుంది. పొద్దున నడకలు వస్తుంది. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు పోతుండే. బాగా టైడ్ అయిపోయిండు. ప్లాన్ చేయమన్నా, నేను మంది వేసుకొస్తా, నేను బాగా చూసుకుంటా. బా ఇదేంటి ఎత్తు కనబడుతుంది? పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు. బీరోలు పెట్టే లేపుర్రి. ఏమైంది మామ? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది బామ్మది? నేను మయ్య ముందు తాగను. అల్లుడు నేను తాగుతున్నా అని చెప్పి నా కొడుకు చెప్పకు, వానికి తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకు చెప్పకు, మయ్యకు తెలియదు. అరే భాస్కర్ మామ పండుకుందాం మామ. అమ్మ గంట అయింది వండుకొని, వీళ్ళు వండుకొని ఉంటుంది. గుడ్ నైట్. అనుకుంటలేరు ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలి నేను 2 గంటల తర్వాత? బొమ్మది వండుకోలే, పండుకుండేడు మామ. పండుకురు ఇప్పుడే మంచి ఛాన్స్. తాళం మీద పెట్టిండు వీడు మామ. అల్లుడు తాళం తలంగు తకజం తల్లి బిడ్డ నాకజం.
ఎవరు అమ్మా దొంగ పిల్లి ఇది రోజు వచ్చి పాలు తాగుతుంది బామ్మడి అమ్మతో మా అమ్మతో ఏం చూడలే ఏం చేయలే నాకేం తెలియదు తాళం రా తాళం రా ఇట్లయితే ఇయరిల్లు తగ్గిందా తగ్గింది ఏం చలిరా బాబు పెళ్లి చేసుకొని ఏం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఆగు 5 అవుతుందా అక్కొచ్చిందా పెళ్లి చేసుకుంటే అయిపోయింది. నేను చేసుకోండి పెళ్లి చేసుకోవద్దు అనుకుంటే సంతకం పెట్టు అయిపోయింది రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఇగో నా బిడ్డను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వానికి ఆస్తి పేపర్లు ఇస్తా అని చెప్పి ఉన్నది. ఇగో ఆస్తి పేపర్లు ఇదేంద్ర ఆస్తి పేపర్లు అని ఇది ఇచ్చిండు. అవును శ్రీకాళహస్తి సరిపోయింది కదా పండగ ఎంజాయ్. ఇంద్రజా మ్యామ్ ఎలా అనిపించింది? సదాం మేడం దున్నేశారు. అండ్ యాదమరాజు వచ్చాక ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట స్కిట్. అండ్ మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్, అదిరిపోయింది, వెరీ నైస్. క్రిష్ గారు చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా ఈజీతో చేశారు. వీరు అన్నట్టు బాడీ లాంగ్వేజ్, మామూలు లాంగ్వేజ్ అన్ని బాగున్నాయి. భాస్కర్ చాలా బాగా చేశారు. ఇలాగా యాదమరాజు అద్భుతంగా చేస్తాడు. బాగుంది. మీ టీం తొందరలో జబర్దస్త్ ఒక ఇంపార్టెంట్ టీం అవుద్ది అని అనిపించింది నాకు. ఆల్ ద బెస్ట్. పేరు ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా, ఎప్పుడు తెలుసు? ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా, కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవును. ఆ బ్లర్ మా నాన్నే చేస్తాడు. మన ప్రేమ పువ్వు తుమ్మెదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బాబా నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా.